వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్న భారత్ కువైట్ అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఇటీవల భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కువైట్ దేశం యొక్క అధ్యక్షుడు కలవటం జరిగింది. సో దీనిలో భాగంగా రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ మనం చేసుకున్నాం. దానినే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటాం. దానినే వ్యూహాత్మక భాగస్వామ్యం అని పిలుస్తూ ఉంటాం. సో ఈ భాగస్వామ్యం అనేటువంటిది చేసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, బిజినెస్ అనేటువంటిది, వాణిజ్యం అనేటువంటిది రెండు దేశాల మధ్య ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా చేసుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, షేక్ మహల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా. సో వీరు కువైట్ దేశానికి అమీర్గా ఉన్నారు. సో నథింగ్ బట్ చీఫ్ ఆఫ్ కువైట్ వారే షేక్ మహల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా. ఓకే, సో ఇదొక అంశం. సో ఫైనల్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని వీరు చేసుకున్నారు. ఇక దీని ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేటువంటిది డెవలప్ అవబోతూ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఫార్మాస్యూటికల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ ఆల్సో ఫినాన్షియల్ టెక్ అంటాం. ఆర్థికపరమైనటువంటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెండు దేశాల మధ్య ఒక బిజినెస్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది, ఇంక్లూడింగ్ విత్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొక అంశం మనం చూసుకోవచ్చు. ఇటీవల కువైట్ విజన్ 2035ని ఒక డాక్యుమెంట్ని రూపొందించుకున్నారు. ఆ డాక్యుమెంట్లో భాగంగా ఏంటి అంటే, ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు భారతదేశంతో కూడా వాణిజ్యాన్ని పెంపొందించుకుని తద్వారా ఈ యొక్క విజన్ 2035ని సాధించాలనేటువంటి ఒక గైడ్లైన్ని మరి ఒక డాక్యుమెంట్లో పెట్టుకున్నారు. అంటే లైక్ ఏ విధంగా మన భారత ప్రభుత్వం ఏదైతే వికసిత్ భారత్ 2045 అనేటువంటి ఒక ఎజెండా పెట్టుకుందో, 2047 లోపు భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి దాన్ని డెవలప్డ్ కంట్రీగా మార్చేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, సో ఆ డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కువైట్ వాళ్ళు విజన్ 2035ని రూపొందించుకున్నారు.